తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అణిచివేత కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడడానికి ఇలా దప్పు దరువేసుకొని ప్రతి గ్రామాన తిరిగిన ఈ దళిత సోదరులకి మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నటువంటి ఇప్పుడు అప్పటి ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇలా దళితులకి రాష్ట్ర కేబినెట్లో సుతా సముచిత స్థానం ఇవ్వకుండా అవహేళన చేస్తూ ఇచ్చిన మన రాజాకి మళ్ళా ఏదో ఒక కారణాలతో ఓ దళిత ఎమ్మెల్యేని ఏదో ఒక కారణంతో ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగించినటువంటి ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎలక్షన్ హామీలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మాట ఏమైందని కేసీఆర్ నువ్వు రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ మేము అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దళితులకి ఈ రిజర్వేషన్ల విషయంలో అదేవిధంగా కార్పొరేషన్ నిధులు మళ్లించే విషయంలో చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. అయ్యా ఖబర్దార్ కేసీఆర్, ఇలా తెలంగాణ రాష్ట్రంలో దళిత సమాజం ఏకమై నిన్ను తెలంగాణ నిన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీ పదవులు గద్దెదించేదాకా తెలంగాణలో ఈ దళిత సమాజం పోరాటం చేస్తుందని ఈ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలోని ప్రతి మండల కార్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అయ్యా రానున్న రోజులలో నువ్వు ఇలా దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వనట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో దళిత సమాజం నీకు తగిన గుణపాఠం చెప్తుందని ఈ వెమ్లాడ అర్బన్ దళిత మోర్చా శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్.